Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈ 1 year సీఎం సిబిఎన్ గారి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి నిన్న జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో నీట్గా డేటాతో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను ఈ 1 year అలయన్స్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి ఆథెంటిక్ డేటాతో నేను వెయిట్ చేస్తున్నాను చూద్దాం అని చెప్పేసి సిబిఎన్ గారు లాగా హాఫ్ కుక్డ్ ఇన్ఫర్మేషన్, హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ నోటికి ఏది వస్తే ఆ నెంబర్స్ చెప్పేసేలా కాకుండా ఆథెంటిక్ డేటాతో ఈ 12 months పర్ఫార్మెన్స్ ఏంటి అని చెప్పి చూడాలి. నేను వెయిట్ చేస్తున్నాను. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్లో అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు ఒక గమ్మత్తైన విషయం గమనించారా? మన స్టేట్లో ఒక పొలిటికల్ పార్టీ మాత్రం డేటాతో తప్ప మాట్లాడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న అపోజిషన్లో ఉన్న డేటాతో కాకుండా వీళ్ళు అసలు మాట్లాడరు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ మాత్రం డేటా లేకుండా అయితేనే మాట్లాడతారు. డేటాకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఏది పడితే అది చెప్తారు, చూపిస్తారు. ఈ మ్యాజిక్ షోస్ అన్ని మిగతా స్టేట్స్లో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మన స్టేట్లో మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. నౌ కమింగ్ టు అవర్ మెయిన్ పాయింట్, సిబిఎన్ గారి గవర్నమెంట్ ఈ 1 year పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం. అది చూపించే ముందు నేను పని చేస్తాను. సిబిఎన్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనాలో బిల్డప్ అనాలో తెలీదు, ఆయన మాత్రమే సంపద సృష్టిస్తారు, ఆయనైతేనే సంపద సృష్టి జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి నేను ఒక 5 areasలో ఈ 1 yearలో ఎలాంటి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నేను ముందు చూపించి దాని తర్వాత జగన్ గారు చూపించిన డేటాని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది స్టేట్ ఓన్ రెవెన్యూస్. ఇది నేను 15% అనుకుంటున్నాను. ఎందుకంటే సిబిఎన్ గారే 15% గ్రోత్ రేట్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మనం అగ్రెసివ్గా వెళ్ళొద్దు, 15% తీసుకుందాం. దాని తర్వాత ఎక్సైజ్, లిక్కర్. ఇప్పుడు మన స్టేట్లో ఎక్కడ చూసినా 1, 4, 5, 6 షాప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపిస్తున్నాయి. నాకైతే చూస్తున్నాను నా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్, ఎక్కడైతే ఒకటో అసలు లేకుండా ఉన్న చోటో లేకపోతే ఒక షాప్ ఉన్న చోట 4, 5 కనిపిస్తున్నాయి. ఓకే, సో మినిమం లిక్కర్ నుంచి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూస్ 300 to 400% పెరగాలి అనేది నా ఎస్టిమేషన్. నెక్స్ట్ది రియల్ ఎస్టేట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా మన గవర్నమెంట్కి ఎంత వస్తుంది అంటే నా ఎక్స్పెక్టేషను, మన స్టేట్లో ఎలాగూ ఫ్రీ శాండ్ ఇస్తున్నారు, సిబిఎన్ గారి బ్రాండ్ ఉంది, సిబిఎన్ గారిని చూసి కంపెనీస్ అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. నెక్స్ట్ డబల్ ఇంజన్ సర్కారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత లేదన్నా మినిమం అయితే డబల్ అవ్వాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యాక్చువల్గా ఒక 5 times 10 times కూడా పెరగాలి. కానీ 1 year కదా అయింది. సో 1 yearలో అంత మొమెంటం ఒకేసారి బిల్డ్ అవ్వకపోవచ్చేమో. సో స్టాంప్స్ అండ్ డ్యూటీస్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి నేనైతే మినిమం 100% డబల్ అవ్వాలి. యాక్చువల్లీ సిబిఎన్ గారి స్టేచర్కి ఇంకా వెయ్యాలి, 300, 400, 500% వేసినా తప్పు లేదు, కానీ 100% వేస్తున్నాను 1 year కదా అని చెప్పి. నెక్స్ట్ది సెంట్రల్ ఫండ్స్. సెంట్రల్ ఫండ్స్ అనేది ఇట్ షుడ్ బి లైక్ అ కేక్ వాక్. సిబిఎన్ గారు కింగ్ మేకర్ పొజిషన్లో ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అవడానికి సెంటర్లో కూడా ఆయన మేజర్ రోల్ ప్లే చేశారు. కాబట్టి సెంట్రల్ ఫండ్స్ అనేవి తక్కువలో తక్కువ డబల్ అవ్వాలి. గ్రాంట్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. జగన్ గారి టైం అంటే ఆయన ఎన్డీఏలో భాగస్వాములు కాదు, ఆయన సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఎలాంటి రోల్ ప్లే చేయలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంత అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మినిమం డబల్ అవ్వాలి అనేది నా ఎస్టిమేషన్. అండ్ 5th ఏరియా, ది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు సిబిఎన్ గారు ఎన్డీఏ అలయన్స్ అంటేనే డెవలప్మెంట్ అని మోదీ గారు చెప్పారు, గుర్తుందా? సిబిఎన్ గారు అయితేనే సంపద సృష్టిస్తారు, ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తారు అని చెప్పారా? దాన్ని రిఫ్లెక్ట్ చేస్తా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదైతే అసలు ఇంకా స్కై రాకెట్ అయిపోవాలి, మబ్బులు దాటి నక్షత్రాల దాకా వెళ్ళిపోవాలి. అసలు అన్ని ఏ రిసోర్సెస్ చూసినా క్యాపెక్స్లోకి వచ్చి పడాలి. అంత గ్రోత్ అంటే నేను 100, 200, 500, 1000% కూడా నేను లెక్కలేను. అంత గ్రోత్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ క్యాపెక్స్. ఈ క్యాపెక్స్ నెంబర్ చూస్తే ఎలా ఉండాలంటే గాల్లో తేలినట్టుంది అని పవన్ కళ్యాణ్ గారు పాఠం చూసారా, అలాగ అనిపించాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జగన్ గారు నిన్న కాగ్ రిపోర్ట్స్ నుంచి తీసిన డేటా అని ఏం చూపించారో అవంతా ఈ ఏరియాస్లో చూసి మనం టాలీ చేద్దాం. నిజంగా గాల్లో తేలినట్టు ఉంటుందా లేకపోతే కుర్చీలోంచి కింద పడినట్టు ఉంటుందా, ఆ నెంబర్స్ చూస్తా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ స్టేట్ ఓన్ రెవెన్యూస్ SOR మనమేమో 15% వేసుకున్నాం. రీజన్ ఏంటి? సిబిఎన్ గారే 15% గ్రోత్ రేట్ ఉండాలి కాబట్టి గవర్నమెంట్ రెవెన్యూస్ అసలు యాక్చువల్గా 20-30% తీసుకొస్తారేమో అనుకున్నాను. బట్ ఫస్ట్ ఇయరే కాబట్టి 15%కే స్టిక్ అవుదాం అనుకుంటే 3.08% అంట. అందులో కూడా బ్రేకప్ చూడండి. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏమో 4.09%, స్టేట్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏమో -8.61%. మొత్తం స్టేట్ ఓన్ రెవెన్యూస్ 3.08% మాత్రమే పెరిగింది. సో 15% అగేన్స్ట్ 3.08%. నెక్స్ట్ ఎక్సైజ్, లిక్కర్ చూద్దాం. లిక్కర్లో స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇదేంటి 24%ఏనా?
లాస్ట్ ఇయర్ 15,998 crores, ఇప్పుడు 19,882 crores ఏనా? ఓన్లీ 24%, 25% ఇంతేనా? ఇదేంటి, ఒక లిక్కర్ షాప్ ఉండే చోట ఇప్పుడు 4-5 వస్తుంటే మినిమం 300-400% ఇంక్రీజ్ ఉండాల్సింది పోయి 24.28% ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ ఇంక్రీజ్డ్ సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ అంతా ఎక్కడికి వెళ్తున్నాయి? ఇక్కడ కనిపించాలి కదా. ఆ 24 పక్కన మినిమం ఒక 0, 300-400% కాకపోయినా కనీసం 240%-300% దగ్గరికి వెళ్ళాలి కదా. ఏంటి ఇంత డిఫరెన్స్ ఉంది? సో 300-400% బదులు 24.28% మాత్రమే. నెక్స్ట్ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎంత? -7.39%. ఇదేంటి? సిబిఎన్ గారి బ్రాండ్ ఉంది, ఫ్రీ శాండ్ ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ సెక్టర్ బూస్ట్ అవ్వాలి, డబుల్ ఇంజన్ సర్కారు, సిబిఎన్ గారిని చూసి కంపెనీస్ అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇవన్నీ చూసి మార్కెట్లో రియల్ ఎస్టేట్ పెరగాలి కదా. 7.39% డ్రాప్, అది నెగిటివ్. అంటే 100% మినిమం డబల్ అవ్వాలి. నేను యాక్చువల్లీ ఒక 300-400% వేయకపోతే సిబిఎన్ గారి స్టేచర్ తగ్గట్టు ఉండదు. 40 yearsలో ఆయన రియల్ ఎస్టేట్ని ఎంత డెవలప్ చేశారు, హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారని ఆయన కానీ చెప్పుకుంటారు కదా. సో దాంతో పోలీసు నేను 100% వేస్తే బాగోదేమో, అయినా కూడా ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి నేను లిబరల్గా 100% వేస్తే -7.39%. ఇప్పటిదాకా చూసిన 3 డమాలే. చూద్దాం నెక్స్ట్ సెంట్రల్ ఫండ్స్. షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఏమో 13.93% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 45,700 crores వస్తే ఇప్పుడు 52,000 crores చిల్లర, అంటే రఫ్లీ అరౌండ్ ఒక 7,000 crores పెరిగింది షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంటర్ -41.97%. అంటే అక్కడ ఇందాక 7,000 కోట్లు పెరిగింది, ఇప్పుడు 34,700 నుంచి 20,000 కోట్లు పడిపోయింది. అంటే అక్కడ ఇందాక షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్లో 7,000 crores పెరిగితే ఇక్కడ 14,000 crores దగ్గర డ్రాప్. ఫండ్స్ ఫ్రమ్ సెంటర్ 80,413 crores కాస్త 72,216 డ్రాప్, -10.19%. సిబిఎన్ సార్ ఇదేంటి, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో అంత కీ పొజిషన్లో ఉంటా, కింగ్ మేకింగ్ పొజిషన్లో ఉంటా, మనకి స్టేట్కి ఈ గతి పట్టడం ఏంటి? ఇట్ షుడ్ బి లైక్ ద అదర్వైజ్ రైట్. మేము కనీసంలో 100% అని వేసుకుంటే ఇప్పుడు మీ నుంచి ఏంటి 13.93% షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ పెరిగిన దానికి ఆ 7,000 crores దాన్ని డిఫీట్ చేస్తా ఈ 14,000 crores డ్రాప్, దగ్గర 8,000 crores డ్రాప్. ఎంత నష్టపోయింది స్టేటు, ఎంత రావాల్సింది ఎంతవరకే తెచ్చుకున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం అడ్వాంటేజ్ కనిపిస్తుంది? మీరు సెంట్రల్ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉంటా మన ఆంధ్రప్రదేశ్కి నెంబర్స్ రూపంలో, హార్డ్ డేటా రూపంలో, ఇది చూడండి కాగ్ రిపోర్ట్స్ ఇవి, మళ్ళీ ఈ సిబిఎన్ గారు చూపించిన వైట్ పేపర్స్ లాంటి డేటా కాదు, ఇది ఆథెంటిక్గా కాగ్ రిపోర్ట్స్ ఇవి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజెస్గా ఉంది ఏంటి అనేది నాకైతే ఇక్కడ కనిపించట్లా. ఇన్ఫ్యాక్ట్ లాస్ ఇది. కింగ్ మేకింగ్ పొజిషన్లో సిబిఎన్ గారి గవర్నమెంట్ని మనం ఇక్కడ గెలిపించి పంపించినా మన స్టేట్కి మిగిలేదేంటి, వచ్చింది ఏంటి అంటే ఇంకా నష్టం కనిపిస్తుంది ఇక్కడ. ఈ సెంట్రల్ ఫండ్స్ 100%కి అగేన్స్ట్గా మనం ఇప్పుడు ఎంత రాసుకోవాలి? అసలు రాయాలంటేనే డిప్రెషన్ వస్తుంది. ఇదిగో ఇక్కడ ఢమాలని రాయాలి. నెక్స్ట్ కనీసం క్యాపెక్స్లోనైనా వారం 1,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు కదా. అమరావతి పేరు చెప్పి, ఏపీ మార్క్ఫెడ్ అని చెప్పి, ఈ 100 పేర్లు చెప్పి వారం 1,000 కోట్లు అప్పులు తీసుకొచ్చేదంతా ఒక పక్కన సూపర్ 6 అలాంటి వాటి మీద, ఎక్సెసివ్ వెల్ఫేరిజము, ఎక్సెసివ్ ఫ్రీబీస్ మీద సిబిఎన్ గారు ఆయన సిపాయిలు అందరూ పోరాటం చేశారు కదా. సో దాని మీద కాకుండా క్యాపెక్స్ మీదకి కంపల్సరీ కనిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇమ్మెన్స్ నెంబర్స్ ఉంటాయో చూద్దాం. క్యాపెక్స్ చూడండి 17.8%. అంతకుముందు సంవత్సరం 23,300 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడితే ఇప్పుడు కేవలం 19,177 కోట్లు మాత్రమే. ఈ డ్రాప్ ఎంతో ఉండాల్సింది అనుకుంటే -17.8%. సిబిఎన్ సార్ మీరు వారం తీసుకొచ్చే 1,000 కోట్లన్నీ క్యాపెక్స్లో కనిపించాలి కదా. అక్కడ బీజేపీ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్లో పెడితేనే స్టేట్ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది అని వాళ్ళు అక్కడ పక్కన చెప్తుంటే ఇక్కడ క్యాపెక్స్లో కనిపించాలి కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇంకా పెరగాల్సింది పోయి అసలు 100%, 200%, 300% కనిపించాల్సింది పోయి -17.8% ఏంటి? పోనీ ఇండియా పరిస్థితే బాగాలేదంటే ఇండియా పరిస్థితి మనలా అధ్వానంగా లేదు. ఇచ్చోండి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ FY 25-24 ఆ కంపారిజన్ చూడండి 13.76% పెరిగింది. ఏంటి సార్ సిబిఎన్ సార్, మిమ్మల్ని ఒక్కళ్ళనే, మన ఆంధ్రప్రదేశ్ని ఒక్కళ్ళనే మోసం చేసి ఇండియా మొత్తం మోదీ గారు బాగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరు తెచ్చుకోలేకపోతున్నారా? తెచ్చుకున్న 1,000 కోట్లన్నీ క్యాపెక్స్లో కనిపించకుండా ఎటు వెళ్తున్నాయి? అసలు ఏంటి సార్ ఈ నెంబర్స్? ఆన్ అ పాజిటివ్ సైడ్ ఇక్కడ చూడాలంటే జిఎస్టీ కలెక్షన్స్ నెగిటివ్ ట్రెండ్లో ఉండేది కాస్త 4.86%, ఇది కాస్త పెరిగింది. ల్యాండ్ రెవెన్యూ ఇస్ లైక్ కంపారిటివ్లీ మినిస్క్యూల్ నంబర్స్ ఇవి. సేల్స్ ట్యాక్స్ డమాలు,
అసలు అసలు ఎక్కడ సార్ పాజిటివ్గా దీన్ని చూసి అప్రిషియేట్ చేయాలి అంటే ఈ నెంబర్స్ నుంచి కాగ్ రిపోర్ట్స్లో నుంచి తీసుకొచ్చిన నెంబర్స్ ద్వారా చూస్తే, కాగ్ రిపోర్ట్స్ ద్వారా వచ్చిన డేటాతో చూస్తే ఈ 1 yearలో మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పాయింట్ ఏదో ఒక్కటన్నా చెప్పండి. ఆ జిఎస్టీ నెగిటివ్ ట్రెండ్లోంచి 4.86%, అది కూడా పెద్ద గొప్ప నెంబర్ కాదు, 4.86%కి వచ్చి పడితే ఇన్ని నెగిటివ్స్, ఇన్ని డమాల మధ్యన అదొక్కటి చూసి అప్రిషియేట్ చేయాలా? స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ డమాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డమాలు, సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ డమాలు, క్యాపెక్స్ డమాలు, ఆ స్టాంప్స్ మన లిక్కర్ ఎక్సైజ్కి వచ్చేసరికి 200, 300, 400% ఉండాల్సింది పోయి కేవలం 24.28%. అండ్ పైగా ఇదంతా డెట్ చూస్తే 30.1% ఇంక్రీజ్. అండ్ ఇదంతా కూడా అప్పులు 30.1%. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 62,700 కోట్లు లాస్ట్ ఇయర్ అప్పు అయితే ఇప్పుడు 81,590 కోట్లు ఇప్పుడు అప్పు తీసుకున్నారు. అంటే 30.1% అప్పు పెరుగుతుంది. స్టేట్ ఓన్ రెవెన్యూస్ డమాలు, క్యాపెక్స్ డమాలు, ల్యాండ్ మన రియల్ ఎస్టేట్ డమాలు, ఎక్సైజ్ అనుకున్నంత లేదు. అసలు సిబిఎన్ బ్రాండ్ అంటే ఏది? సిబిఎన్ బ్రాండ్ అంటే సంపద సృష్టి కదా. ఎక్కడ సృష్టి జరుగుతుంది? సిబిఎన్ సార్ ఇందుకేనైనా మాకు ఇలాంటి డేటా ఎప్పుడు చూపిస్తా మీరు మాట్లాడరు? మీరు కానీ మీ టీం మెంబర్స్ కానీ మీ అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా ఇలాంటి డేటాతో ఎందుకు మాట్లాడరు? ఇదేనా రీజను? మీ పర్ఫార్మెన్స్ అంతా ఇంత ప్యాథటిక్గా ఉందని చెప్పి బయటపడిపోయిద్దానైనా ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, ఈ సిపాయిలందరూ దీని మీద క్వశ్చన్ చేయాలి కదా. అసలు ఆంధ్ర గురించి జెన్యూన్గా బాధపడే ఇంటలెక్చువల్స్, ఈ సిపాయిలందరూ వాళ్ళకి నెంబర్స్ కనిపించట్లేదా? ఈ సిపాయిలు ఎవరు మాట్లాడరేంటి? మీకు ఒక ట్విస్ట్ చెప్పనా, ఇది ఓన్లీ బడ్జెటెడ్ బారోయింగ్సే. ఆఫ్ బడ్జెటెడ్ బారోయింగ్స్ గురించి జగన్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే 13.57% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మా హయాంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే 1,40,717 కోట్ల అప్పునేది 3,90,247 కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన 2,49,000 కోట్లు అప్పట్లోనే చేసి 22.63% అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చింది. సరే, అప్పుడు గత చరిత్ర. ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్ట్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలోనే కింద నా టేబుల్ చూడండి, 1,37,546 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకసారి గమనించినట్టయితే borrowings during financial year 2024-25 it 1,597 crores. SBL issuances in April 5,750. SBL issuances first week of May 7,000 crores. Off budget borrowings through APPFC 710. Off budget borrowings through AP Markfed 6,000 crores. Off budget borrowings through Civil Supplies Corporation 2,000 crores. Off budget borrowings through planned APMDC bonds 3,489 crores so far. Borrowings secured for Amaravati. It's very important. Borrowings secured for Amaravati ఏకంగా 31,000 కోట్ల రూపాయలు. మొత్తంగా కలిపి 1,37,546 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి కేవలం ఈ 12 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు. మేము 5 సంవత్సరాలలో చేసిన అప్పులో 41%, 41% ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేసారు. సిబిఎన్ సార్ ఇన్ని అప్పుల జగన్ గారిని ఆయన అప్పుల్లో ముంచేశారు, స్టేట్ని, శ్రీలంక అయిపోయింది అన్నారు కదా. మరి మీరు 30% ఇంక్రీజ్ ఇన్ డెట్, అది కూడా ఇది బడ్జెటెడ్, ఆఫ్ బడ్జెటెడ్, ఇందాక ఆయన చెప్పిందని చూస్తే అసలు మీరు ఇప్పుడు శ్రీలంకని దాటి ఏమనాలి? అసలు ఈ ఇంటలెక్చువల్స్ అందరూ ఏరి, ఈ సిపాయిలు అందరూ ఏరి క్వశ్చన్ చేయడానికి? సార్ మీకు ఈ అప్పులు తీసుకున్నప్పుడైనా ఏమనిపించలేదా? అరే మనం జగన్ గారి మీద అంత బురదేశాము, కనీసం ఆయన తీసుకున్న దానికి ఒక పావలన్నా తగ్గించి మనం తీసుకుంటే కనీసం మనకు వీ కెన్ సేవ్ అవర్ ఫేస్ అనేది లేకుండా ఆయన చేసిందేంటి, ఇప్పుడు మీరు చేస్తుందేంటి, ఆయననే మీరు అన్ని మాటలంటే మిమ్మల్ని మీరు ఎన్ని మాటలు అనుకోవాలి? ఈ సింగిల్ టేబుల్ చూపించి ఈ 1 yearలో మన స్టేట్ని ఏం ఉద్ధరించారు, ఏమి సంపద సృష్టి జరిగిందో కాదు, అసలు ఈ సంపద సృష్టి ఎక్కడ జరిగిందని చెప్పి ఎవరన్నా స్పాట్ చేయగలరా? ఇంత దారుణమైన పర్ఫార్మెన్సా? దీన్ని క్వశ్చన్ చేయడానికి ఏ ఇంటలెక్చువల్స్, ఏ సిపాయిలు మళ్ళీ ముందుకు రారా? ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు? జగన్ గారు సిబిఎన్ గారిని అప్పుల సామ్రాట్ అన్నారు. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ జరిగింది అనుకుంటున్నారా? సిబిఎన్ గారు మనకన్నీ మ్యాజిక్ షోలే చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కామెంట్స్లో మ్యాజిక్ షో అని మీరు టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.